డబుల్ స్మార్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పీజీ టాక్స్ రివ్యూ అండ్ డబుల్ స్మార్ట్. రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు చిన్న విషయం ఏంటంటే, కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ధ్యానంలో పెట్టుకుని ఫర్దర్ గా మూవీ రివ్యూస్, మూవీ టాపిక్స్ గురించి ఏదైనా వీడియో చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏం మాత్రం లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోయినట్లయితే, ఈ మూవీ యాక్షన్ విత్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో ఉండే ఒక మూవీ అనమాట. బేసిక్ గా మూవీలో ప్లాట్ ఏంటి అంటే, జనరల్ గా ఫస్ట్ పార్ట్ లో ఇస్మార్ట్ శంకర్ ఎవరు ఏంటి అనేది అందరికి తెలుసు. బట్ డబుల్ స్మార్ట్ లో ఎలా అంటే, ఇస్మార్ట్ శంకర్ లైఫ్ ఏంటి, ఇస్మార్ట్ శంకర్ వాళ్ళ అమ్మా నాన్న ఎవరు, తను కాస్త పెద్దయ్యాక బిగ్ బుల్ అనే ఒక విలన్ ఇస్మార్ట్ శంకర్ వాళ్ళ అమ్మని చంపేస్తాడు. హీరో పెద్దయ్యాక బిగ్ బుల్ అనే ఆ విలన్ ని చంపాలనుకుంటాడు. ఇది ఇలా ఉంటే బిగ్ బుల్ అనే ఆ విలన్ కి బ్రెయిన్ ట్యూమర్ వస్తుంది. ఆ విలన్ తో డాక్టర్స్ ఏమంటారంటే 3 months కంటే ఎక్కువగా బతకలేరు అంటారు. విలన్ 3 months కంటే ఎక్కువగా బతకలేడు కాబట్టి తన బ్రెయిన్ లో ఉన్న మెమోరీస్ ని ఎవరో ఒకరి బ్రెయిన్ లో ట్రాన్స్ప్లాంట్ చేయాలనుకుంటారు. అలా వాళ్ళు హీరో బ్రెయిన్ లోకి విలన్ కున్న మెమోరీస్ ని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎండ్ ఆఫ్ ది మూవీలో ఇస్మార్ట్ శంకర్ వాళ్ళ అమ్మని చంపింది ఆ బిగ్ బుల్ అనే విలనే. ఇప్పుడు ఆ బిగ్ బుల్ మెమోరీస్ ని హీరోలో ట్రాన్స్ప్లాంట్ చేశారు కాబట్టి ఇప్పుడు హీరో ఏం చేస్తాడు, విలన్ కున్న బ్రెయిన్ మెమోరీస్ ని హీరోలో ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి హీరో బ్రెయిన్ లో ఉన్న మెమోరీస్ అన్ని ఎరేజ్ అయిపోతాయా? ఒకవేళ ఆ విధంగా ఎరేజ్ అయిపోతే బిగ్ బుల్ ని చంపుతాడా చంపడా? ఒకవేళ చంపకపోతే విలన్ మెమోరీస్ తన బ్రెయిన్ లో ఉన్నాయి కాబట్టి తను ఎలా బిహేవ్ చేస్తాడు? మూవీ లాస్ట్ కి వాళ్ళ అమ్మని చంపిన విలన్ ని చంపుతాడా చంపడా, లేకపోతే విలన్ మెమోరీస్ ని ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి బిగ్ బుల్ లాగా మారిపోతాడా అనే ఒక బేసిక్ ప్లాట్ మీద బేసే ఉంటుంది అనమాట మూవీ. ఇక మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే, యావరేజ్ మూవీ 1 time వాచబుల్ అనిపించింది నాకైతే. మాత్రము 2 hours 30 minutes వన్ టైమ్ తో మూవీ ఉంటుంది. 2 hours 30 minutes లో ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ లో డ్రాగ్ అవుతుంది, స్లోగా అవుతుందని ఫీలింగ్ వస్తుంది. బేసిక్ గా ఇస్మార్ట్ శంకర్ అండ్ డబుల్ స్మార్ట్ ఈ రెండు ఒకే ప్లాట్ మీద బేసే ఉంటాయి కాబట్టి కొంచెం లాగ్ అవుతుందని ఫీలింగ్ కూడా వస్తుంది. బేసిక్ గా మూవీలో సాంగ్స్ మాత్రం చాలా బాగుంటాయి. మూవీలో సాంగ్స్ కి హీరో డాన్స్ మాత్రం అదిరిపోతుంది. అండ్ మూవీలో డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి. మూవీలో ఆలిగారిది ఒక సెపరేట్ కామెడీ ట్రాక్ ఉంటుంది అనమాట. ఆ కామెడీ ట్రాక్ మాత్రం చాలా బాగుంటుంది మూవీలో. బేసిక్ గా ఫస్ట్ పార్ట్ ఉన్నంత హైప్ సెకండ్ పార్ట్ కి లేదనిపించింది నాకైతే. యాక్షన్ సీన్స్ ఉంటాయి అనమాట మూవీలో. యాక్షన్ సీన్స్ లో మాత్రం మూవీలో ఫైట్స్ మాత్రం అదిరిపోతాయి. అండ్ ఈ మూవీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కలిసి చూడొచ్చు, డెఫినెట్ గా చూడొచ్చు. మూవీలో అడల్ట్ కంటెంట్ అడల్ట్ సీన్స్ అయితే ఏముండవు. బట్ చిన్నపిల్లలతో చూసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూడండి. మూవీలో అక్కడక్కడ కొన్ని బూతులు ఉంటాయి, ఎందుకంటే అది ఇస్మార్ట్ శంకర్ కాబట్టి అలానే మాట్లాడతాడు. సో చిన్నపిల్లలతో చూడాలనుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూడండి. అండ్ ఓవరాల్ గా ఒక మాటలో ఈ మూవీ గురించి చెప్పాలంటే, యావరేజ్ మూవీ 1 time వాచబుల్ అని చెప్తాను నేనైతే. డెఫినెట్ గా ఒకసారి మూవీని చూసి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ ఏంటంటే 5 to 2.5. మీరు ఎవరైనా మూవీ చూడాలనుకుంటే డెఫినెట్లీ 1 time వాచబుల్ మూవీ వెళ్ళి చూసేయండి. మీరు ఎవరైనా మూవీ చూసింటే మూవీలో అందరూ కామెంట్ చేయండి. మరో కొత్త మూవీతో మళ్ళీ కలుద్దాం. అందరూ లవ్ యూ ఆల్, బాయ్. మీరు ఇంతవరకు మన వీడియో చూసినట్లయితే మన వీడియో క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.